మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 13 వచనాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునికెరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. చాలమ్మా, చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, మీరు వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఉండకూడనటువంటి విషయాల గురించి ప్రభు సంబోధిస్తూ ఆయన చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునికే రాళ్ళు నీ సంచిలో ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. హెచ్చు తగ్గులు కలిగిన తునికే రాళ్ళు నీ సంచులో ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్న మాట, హెచ్చు తగ్గులు కలిగిన వేరు వేరు తునికే రాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు. తూకాన్ని మనం ఎక్కడ చూస్తాం? మనము తూకాన్ని ఎక్కడ చూస్తామయ్య అంటే కూరగాయల కొట్టు దగ్గర. ఎక్కడ? కూరగాయల కొట్టు దగ్గర. ఇంకా తూకాన్ని మనం ఎక్కడ చూస్తామయ్య అంటే కోర్టులో జడ్జి గారి ప్రక్కన ఉంటుంది ఒక బొమ్మ. ఏంటో తెలుసా? ఒక స్త్రీ బొమ్మ ఒక కాటా పట్టుకుని దాని కన్నులకు రిబ్బన్ కట్టి కోర్టులో అలా ఉంటుంది. దాని అర్థం ఏంటయ్యా అంటే, న్యాయదేవత చూడకపోయినా న్యాయం తీరుస్తుంది. ఏం తీరుస్తుంది? న్యాయం తీరుస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కోర్టులో న్యాయం జరగట్లా, అన్యాయమే జరుగుతుంది. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే, నీ సంచిలో హెచ్చు తగ్గులు కలిగిన వేరు వేరు తునికే రాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంచి దేనికి సాంకేతికమయ్యా అంటే నీ హృదయానికి సాంకేతంగా ఉంది. ఆమేన్. నీ హృదయానికి సాంకేతంగా ఉంది. ఈ తునికే రాళ్ళు ఏం చేస్తారు? తునికే రాళ్ళ వలన ఏం చేస్తారో తెలుసా? వస్తువులను, కూరగాయల్ని, కిరాణా ఖర్చులను కొలుస్తూ ఉంటారు, కాటా వేస్తూ ఉంటారు. ఏమేస్తారని? కాటా వేస్తూ ఉంటారు. ఈ కాటా వేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ కొనేవాళ్ళు మన దగ్గర కొంటున్నారనుకోండి, కేజీ రాయి ఒకలాగా ఉంటుంది. వాళ్ళు అమ్ముతున్నారనుకోండి, ఆ కేజీ రాయి వేరేలా ఉంటుంది. ఎందుకయ్యా అంటే కేజీ రాయి మీద 1 అని చూపిస్తాడు, 1 కేజీ అని ఉంటుంది. కానీ ఆ కేజీ రాయి మన దగ్గర కొనేటప్పుడేమో బరువుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. ఏం చేస్తారు? ఆ కేజీ రాయికి అయస్కాంతమో దాని కింద, లేకపోతే చింతపండు, ఇంకేమో అతికిస్తారు? తగరం. ఏంటండి? తగరం అతికిస్తారు.
ఎందుకయ్యా అంటే బరువు రావాలి రాయి. మన దగ్గర నుంచి కొనేటప్పుడు ఎక్కువ రావాలి, మనకు అమ్మేటప్పుడు మాత్రం ఈ రాళ్ళు ఎలా ఉండేవి తెలుసా? కేజీ రాయి కింద బెజ్జం ఎక్కువ ఉంటుంది. ఏముంటుందండి అంటే వెయిట్ తక్కువ ఉంటుంది. అందుకే మన హృదయ అంతరంగాలు ఎరిగిన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ సంచులో ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? హెచ్చు తగ్గులు గల వేరు వేరు తునికే రాళ్ళు ఉండకూడదు. కొనేటప్పుడు ఒక రాయ, అమ్మేటప్పుడు ఒక రాయ ఉండకూడదు. నువ్వు కొన్నప్పుడు ఏ రాయి ఉపయోగిస్తున్నావో అమ్మేటప్పుడు కూడా అదే రాయను నువ్వు ఉపయోగించాలి. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. కానీ మన జీవితాల్లో ఏం చేస్తాం తెలుసా? వేరు వేరు రాళ్ళు పెట్టుకుంటాం. ఈ వేరు వేరు రాళ్ళేంటి? సంచి అంటే మన హృదయం అన్నాడు. మరి హృదయంలో ఉండే రాళ్ళేంటి? ఏమండి, మన హృదయంలో ఉండే రాళ్ళేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు పెద్దోడిని ఒకలాగా చిన్నోడిని ఒకలాగా ప్రేమిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి పెద్దోడంటే ఇష్టం, ఒక్కొక్కరికి చిన్నోడంటే ఇష్టం. వీళ్ళ మధ్యన ఏమొస్తుందో తెలుసా? వ్యత్యాసం కనపడుతుంది. వీళ్ళ ప్రేమలో వ్యత్యాసం కనపడుతుంది. నా దేవుడు అంటున్నాడు, మీ హృదయములో వేరు వేరు తునికే రాళ్ళు ఉండకూడదు అంటున్నాడు. వేరు వేరు రాళ్ళు ఉండకూడదని ప్రభు చెప్తుంటే ఒకే రాయి ఉండాలి. ఏ రాయి ఉండాలండి? ఒకే రాయి ఉండాలి, ఒకే ప్రేమ ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి. మన జీవితంలో తల్లిదండ్రులుగా పిల్లలని మనం ప్రేమించే విధానం ఎలా ఉండాలి అంటే, ఇద్దరైతే ఇద్దరిని ఒకేలాగా ప్రేమించాలి, నలుగురైతే నలుగురిని ఒకేలాగా ప్రేమించాలి. చిన్నోడు కడసారు పుట్టినోడు కదా వీడిని ఎక్కువ ప్రేమిద్దాం అని అందరికీ పొద్దున్నే మాంసం కూర వేసి సాయంత్రం కూర గిన్నెలో తీసి దాచిపెట్టి రాత్రి చిన్నోడికి ఇస్తారు. ఎవరికి చెప్పండి? చిన్నోడికి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పెద్దోడికి, వీడు జ్యేష్ఠుడు కదా, నా బలం కదా వీడికి జ్యేష్ఠత్వం ఇచ్చినట్టుగా అన్నిట్లో ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఏమిస్తూ ఉంటారండి? ఎక్కువ పంచుతూ ఉంటారు. అలా నువ్వు వ్యత్యాసం చూపిస్తే ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో ప్రేమ ఉండదు. ఏముంటుందో తెలుసా? పగ. ఏముంటుంది? పగ. చూడండి, బైబిల్లో ఇస్సాకు రిబ్కాలు ఉన్నారు. ఎవరు? ఇస్సాకు రిబ్కాలు ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు ఏశావు, చిన్నవాడి పేరు యాకోబు. చిన్నవాడి పేరు యాకోబు, పెద్దవాడి పేరు ఏశావు. ఏశావునేమో ఇస్సాకు ప్రేమించేవాడు, యాకోబునేమో రిబ్కా ప్రేమించేది. ఒక రోజున ఇస్సాకు అన్నాడు, ఒరే పెద్దోడా, నువ్వు వేటకెళ్ళి మంచి భోజన పదార్థాలు నా కొరకు సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకురా, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏమన్నాడండి? నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరిని పిలవాలగా. అరే మీరు వేటకెళ్ళండి, వేటకెళ్తారో ఇంటికాడ ఉంటారో నాకు తెలీదు, నాకు మాంసం అంటే ఇష్టం, భోజన పదార్థం అంటే నాకు ఇష్టం, మంచి రుచిగల పదార్థాలు మీరు నా కోసం వండి తీసుకుని వస్తే మీ ఇద్దరిని దీవిస్తాను అని చెప్పాలి ఇస్సాకు. కానీ ఇస్సాకు ఏమో చెప్పాడు తెలుసా? ఏశావుతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? అరే పెద్దోడా, నువ్వు వేటకెళ్ళు, వేటాడి మంచి రుచి కలిగినటువంటి భోజనాన్ని నా దగ్గరకు తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను అన్నాడు. తిని దీవిస్తాను అంటే ఈ మాట ఎవరన్నారో తెలుసా? ఇంట్లో ఉన్న రిబ్కా అయింది. ఎవరు? రిబ్కా అయింది. అరే
పెద్దోడిని దీవిస్తాడట, చిన్నోడిని అట్ట వదిలేస్తాడట. అసలు చిన్నోడిని దీవించేటట్లు నేను చేయాలి అని ఏం చేసిందో తెలుసా? చిన్నోడిని పిలిచి, యాకోబుని పిలిచి మంచి వంటకం వండి యాకోబుకి ఏశావు యొక్క వస్త్రం ధరించి, రోమములు కలిగిన వాడు కదండి ఏశావు, మేక యొక్క తోలును చుట్టి తండ్రి దగ్గరికి పంపించింది రిబ్కా. తండ్రి గారు తిన్నాడు, ఆశీర్వదించేశాడు. తర్వాత పెద్దోడు వచ్చాడు, తండ్రి ఇదిగో భోజనం తెచ్చా, తిను అంటే, అరే ఇప్పుడేగా తిన్నది, ఇప్పుడేగా నువ్వు పెట్టావుగా అంటే, నేను రాలేదు నాన్న, నేను ఇప్పుడే వచ్చాను అంటే, మీ తమ్ముడు వచ్చాడు, మోసం చేశాడు, ఇదిగో దీవెన పొందేశాడు, ఇక దీవెనలు నా దగ్గర లేవు. ఏమన్నాడండి? దీవెనలు నా దగ్గర లేవు, నేనేం చేయను అంటున్నాడు. అప్పుడు ఏశావు ఏం చేశాడు? యాకోబు మీద పగబట్టాడు. ఏం పెట్టాడని? తల్లిదండ్రులు చేసిన పొరపాటు, తల్లిదండ్రులు మనసులో ఉన్నటువంటి వ్యత్యాసం వలన అన్నదమ్ముల మధ్యన ఏమొచ్చిందో తెలుసా? వైరం. ఏమొచ్చిందండి? వైరం, పగ. ఏశావు అనుకుంటున్నాడు, ఇదిగో యాకోబు నా చేతికి దొరుకుతాడు, చంపేస్తా. ఏమనుకుంటున్నాడండి? యాకోబుని చంపేస్తానని పగ పెట్టుకున్నాడు. యాకోబు ఏం చేశాడు తెలుసా? మా అన్న పగ పెట్టుకున్నాడు, వీడు నన్ను చంపేస్తాడు, వీడు మొరటోడు, వీడు వేటగాడు, వీడు క్రూరుడు, వీడిని చంపేస్తాడు అని ఇంట్లో నుంచి పారిపోయాడు. మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా? అన్నదమ్ముల మధ్యన ఐక్యత ఉందా? సమాధానం ఉందా? తల్లిదండ్రులుగా నీవు కనుపరిచినటువంటి ఏంటది? ప్రేమ, వ్యత్యాసం. ఏంటండి? వ్యత్యాసం. ఒకరి పట్ల వ్యత్యాసాన్ని కనుపరిస్తే అన్నదమ్ముల మధ్యన ఐక్యత లేదు. ఏం లేదండి? ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వాళ్ళ మధ్యన ఏం మిగిలిందయ్యా అంటే పగ మిగిలింది. అందుకే దేవుడు అంతరంగాన్ని ఎరిగి చెప్తున్న మాట ఏంటి అంటే, మీ సంచుల్లో, ఈ సంచులు అంటే ఏంటి అంటే మీ హృదయాలు. ఏంటండి? మీ హృదయాల్లో మీ పిల్లలను ప్రేమించేటప్పుడు అందరినీ ఒకేలాగా చూడాలి. ఆమేన్. ఒకరిని ఒకలాగా చూడొద్దు. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతుంది. తల్లిదండ్రులు ఒకవేళ పెద్దవాడిని చూస్తే చిన్నోడు అసలు ఇక తల్లిదండ్రులకు చూస్తాడా? పుట్టిన కాడి నుంచి, నాకు తెలిసిన కాడి నుంచి ఆడినే మేపేరుగా, ఆడికే ఇచ్చారుగా, భూమంతా ఆడికే ఇచ్చారుగా, ఆస్తంతా ఆడికే ఇచ్చారుగా అంటాం మొదలెడతాడు. చిన్నోడు ఏం చేస్తాడో తెలుసా? కళ్ళ ముందు తల్లిదండ్రులు చచ్చిపోతున్నా వాళ్ళంక చూడరు. కారణం ఏంటో తెలుసా? మీ సంచుల్లో, మీ హృదయాల్లో ఉన్న వ్యత్యాసము వారి జీవితాల్లో ఏం చేస్తుందో తెలుసా? పగను పెంచుతుంది, ఐక్యతను పోగొడుతుంది, సమాధానాన్ని పోగొడుతుంది. అన్నదమ్ములే మాట్లాడుకోరు. ఈ రోజున గమనిస్తున్నావా? నీ హృదయంలో ఏముండకూడదు అంటే వ్యత్యాసం ఉండకూడదు. పంచే ప్రేమ సమానంగా పంచాలి. వాళ్ళని చూసేటప్పుడు సమానంగా మనం చూసినప్పుడు వారి జీవితాల్లో సమాధానంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు, ఐక్యత కలిగి ఉంటారు. చేసే ఏ పనులోనైనా షేర్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుంటలేదు అంటే వాళ్ళు ఏదో ఒక వ్యత్యాసం ఉంది. ఎందుకురా అంటే ఏదో ఆడు చూతంగా, చిన్నోడు చూతంగా పెద్దోడికి ఏ కూర వేసింది అమ్మ. ఏమేసింది? కూర. వీడు పుట్టిన కాడి నుంచి ఈడి ఎక్కువ తింటున్నాడు. ఆడు మనసు ఏమో పడిపోయింది, ఏ బీజం నాటుకుపోయిందో తెలుసా? ఈడే తింటున్నాడు. నేను ఎప్పుడు చూసినా ఈడే తింటున్నాడు. లోన్ వచ్చిందా? ఈడికే ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఈడికే ఇచ్చింది. ఇగో డబ్బులు వచ్చినాయా? వ్యవసాయం చేసారా? కుప్ప నూర్చారా? ఈడికే ఇచ్చింది. ఎవరికే? కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నోళ్ళు ఉంటారు. ఈ కుటుంబాలు ఐక్యంగా ఉండవు. అందుకని ప్రభు అంటున్న మాట ఏంటి అంటే, నీ హృదయం అనే సంచిలో ఏముండకూడదు తెలుసా? వేరు తునికే రాళ్ళు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి.
వేరు వేరు తునికెరాళ్ళు ఉండకూడదు. చాలా మంది జీవితాల్లో వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం అయ్యా అంటే తల్లిదండ్రుల్లో వ్యత్యాసం అయితే కొంతమందిలో ఉంటుంది. అపోస్తుడైన పౌలు చెప్తాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? మన ఇంటికి బాగా ధనవంతులు వచ్చారనుకోండి, మన స్పందన ఎలా ఉంటుంది? మన స్పందన ఎలా ఉంటుందండి? అక్కయ్య రా రా రా, పట్టు చీర కట్టుకొచ్చింది, ప్రశస్తమైన వస్త్రాలు ధరించింది, వెండి బంగారాలతో అలంకరించుకుని వచ్చింది. ఏమంటాం తెలుసా? అక్కయ్య రా రా, ఇగో నీళ్ళు, కడుక్కో, కూర్చో అక్కయ్య కూర్చో, ఫ్యాన్ అయినా ఏసీ అయినా అంటాం. అదే బీదవాడు వచ్చాడు అనుకో, నీ స్పందన ఎలా ఉంటుంది చెప్పాలి? నీ స్పందన రా, బాగున్నావా, వచ్చావా, అయ్యో అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ తొట్టు దగ్గర నీళ్ళు ఉన్నాయి, కడుక్కోరా, కడుక్కో అంటాం. ఇంటికి వచ్చిన తర్వాత సరైన కుర్చీ యాతావో ఏయవో, సరిగా పలకరిస్తావో పలకరివో, చేయవలసిన అతిథి మర్యాద చేస్తావో చేయవో, ఎందుకంటే బీదవాడు కదా. బైబుల్ చెప్తుంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వానిని, ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాణ్ణి చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు. చాలండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, మీ ఇంటికి ధనవంతుడు వస్తే, ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వాడు వస్తే ఎలా నువ్వు స్పందిస్తావో, నీ ఇంటికి బీదవాడు వచ్చినా కూడా అలాగే స్పందించాలి. ఆమేన్. క్రైస్తవుడుగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నీ ఫంక్షన్లో ఎక్కువ ఇలా జరుగుతుంది. ఎవడన్నా కొంచెం ధనవంతులు అయితే, అరే లే 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 ఇక్కడ కూర్చోన్నా, అన్న కూర్చోన్నా, ఇక్కడ కూర్చోన్నా, నువ్వు ఎదురుగుండా కూర్చో, అరే నువ్వు వెనకెళ్ళి కూర్చో, లేకపోతే నా కాళ్ళ దగ్గర కూర్చో. ఎక్కడ? బీదవాడినేమో కాళ్ళ దగ్గర కూర్చోమంటావు, వెనక్కి కూర్చోమంటావు. అదే ధనవంతుడు వస్తే ముందు భాగంలో ఎదర సీట్లో కూర్చోబెడతాం. కొన్ని చర్చిల్లో ఏం జరుగుతుందో తెలుసా? విఐపి కేటగిరీ ఉంటుంది. ఏముంటుంది? ఈ రోజున మీటింగ్లు పెడతారు కొంతమంది పెద్ద పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు. వాళ్ళు విఐపి పాస్టర్లు పంపిస్తారు పాస్టర్లకి. ఎవరికి? సమాజంలో పేరొందిన వారు, బాగా జాబ్ ఉన్నవాళ్ళు, బాగా ధనవంతులు పాస్టర్లు పంపిస్తారు. మీరు విఐపి కేటగిరీలో, మళ్ళీ అక్కడ కూడా ఆ గ్రౌండ్లో కూడా ఏముంటుందో తెలుసా? కేటగిరీలు ఉంటాయి. ఏముంటాయి? కేటగిరీలు ఉంటాయి. విఐపీస్కి ఒక కేటగిరీ, సోఫా సీట్లు, లగ్జరీగా సోఫా సీట్లు, వారికి కాళ్ళకి మట్టి అంటకుండా ఏముంటాయో తెలుసా? గ్రీన్ మ్యాట్లు ఉంటాయి. తర్వాత ఏముంటాయో తెలుసా? కుర్చీలు ఉంటాయి, కొంచెం బెటర్ కుర్చీలు అన్నమాట. ఇంకా దాని అనుమానాలు ఎలా ఉంటాయో తెలుసా? మనలాంటి వాళ్ళకి. ఎవరికి? మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే దిగువ స్థాయి వాళ్ళం మనం ఆర్థికంగా, కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళం. ఆమేన్ చెప్పండి. నీవు ఆర్థికంగా తక్కువవాడు కావచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఉన్నతుడు, దేవుని దృష్టిలో ఉన్నతమైన వ్యక్తివి. నీ కొరకు ఎలా రక్తాన్ని కార్చాడో వారి కొరకు కూడా ఆయన అలాగే రక్తాన్ని కార్చాడు. ఆమేన్. భూమి మీద ధనవంతుడని, భూమి మీద బీదవాడని, బీదవాడికి నేను రక్తం కార్చును, ధనవంతుడికి నేను రక్తం కారుస్తానని ఆయన అనలా. భూమి మీద ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఈ రోజున సంఘాల్లో వ్యత్యాసం ఎంత వ్యత్యాసం అయ్యా అంటే,
ఈ రోజున ధనవంతుడికి ఒకలాగా, ధనం లేని వాడికి మరొకలాగా. దేవుని సన్నిధిలో కలెక్టర్ వచ్చిన, సీఎం వచ్చినా ఏం చేయాలి అంటే అందరిలాగానే కూర్చోవాలి. వాడికి విఐపి కేటగిరీ ఇవ్వకూడదు. ఇది దేవుని సన్నిధి. ఏ సన్నిధి? దేవుని సన్నిధి. కానీ సంఘంలో జరుగుతుంది అంటూ తెలుసా, వారి కేటగిరీ వేరే ఉంటుంది. నాకు మందులిచ్చే ఒక చెల్లి తెలుసు. నాకు మెడికల్ షాప్లో ఒకసారి ఒక చెల్లి పరిచయం అయింది. ఆ చెల్లి, అయ్యా మీరు పాస్టర్ గారా అంది. అవునమ్మా అన్న. ఆ రోజు నుంచి వందనాలయ్యా అంటది. ఏముంటది? వందనాలయ్యా అంటది. వందనాలయ్యమ్మా అంట. అయ్యా నేను కూడా మా నాన్నగారితో అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని. తాడేపల్లి గూడెంలో బైబిల్ మిషన్ జానయ్య గారు ఉన్నారు, మీకు తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదమ్మా, పెద్ద అయ్య గారు బాగా మంచి అయ్య గారు నాకు తెలుసమ్మా. అక్కడ ఆ చర్చిలో విఐపి కేటగిరీ ఉంటుంది తెలుసా అమ్మాయి. నాకు తెలియదమ్మా, నేను వెళ్ళలేదుగా, నాకు తెలియదు. ఆ విఐపి కేటగిరీ ఉన్న స్థానంలో మా నాన్నగారు కూర్చుంటారు. మేము అక్కడికి కూర్చుంటాం చర్చికి వెళ్ళినప్పుడు. మా నాన్నగారు ఆయనకి ఫ్రెండ్. ఏంటండి? ఫ్రెండ్. కాబట్టి విఐపి కేటగిరీలో కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? దేవుని మందిరంలో వ్యత్యాసం ఏంట్రా? దేవుని మందిరంలో ఏముండాలి అంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది ఎవరయ్యా అంటే యాజకులు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది సమాజం అంతా ఉండొచ్చు. ఆమేన్. ఈ సమాజంలో దేవుడు విఐపి కేటగిరీ నాకు విఐపి కేటగిరీ పెట్ల యాజకులను ప్రత్యేకపరిచాడు. సమాజం నుండి యాజకులను ప్రత్యేకపరిచాడు. కానీ యాజకులు ఏం చేస్తున్నారు తెలుసా? విఐపి కేటగిరీలు కేటాయిస్తున్నారు. సొంత బైబుల్ రాస్తున్నారు. సొంత బైబుల్ రాస్తున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో చెప్తున్నా, ధనవంతుడైనా బీదవాడైనా వాడిని ఒకేలాగా చూడాలి. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? బీదవాడు వచ్చినప్పుడు ఒకలాగా స్పందిస్తాం, ధనవంతుడు వచ్చినప్పుడు ఒకలాగా స్పందిస్తాం. ధనవంతుడు వచ్చాడు అనుకోండి, స్పందన వేరేగా ఉంటుంది. స్పందన వేరేగా ఉంటుంది. ప్రభు చూస్తున్నాడు. మనుషులు ఎవరో చూడకపోవచ్చు కానీ ప్రభు నిన్ను విమర్శ చేస్తాడు. న్యాయ సింహాసనం ఎదుట నిలబెడతాడు. న్యాయ సింహాసనం ఎదుట నిలబెడతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ యొక్క సంచులలో వేరు వేరు తునికరాళ్ళు ఉంచుకోకూడదు. వేరు వేరు. నీ ప్రేమలో డిఫరెంట్గా ఉండకూడదు. నీ నలుగురు పిల్లలు పుడితే నలుగురిని ఒకేలాగా చూడు. ఇద్దరు పుడితే ఇద్దరిని ఒకేలాగా చూడు. డజన్ మంది పడితే డజన్ మందిని ఒకేలాగా చూడాలి. నీ ప్రేమలో వ్యత్యాసం కనపడకూడదు. వాళ్ళు గమనించకూడదు. గమనించారా ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. గమనించారా ఆ సంఘం విచ్ఛిన్నమైపోద్ది. నేను అందుకే చెబుతా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకలాగానే వెళ్తా. నా వెనమాలు తిరుగుతున్నారు కదా అని వాళ్ళ ఇంటికి 10 సార్లు వెళ్ళను. వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నేను వస్తున్నానుగా, అయ్యగారు వెనమాలు తిరుగుతున్నానుగా, అయ్యగారు నేను రమ్మన్న కడకల్లా రావాలి. నేను రానట్టుగా, నేను అట్లాగా రాను. మందిరానికి ఆదివారం బుధవారం వచ్చేవాడు ఎలా ఉంటాడో, ఒక పేదవాడి దగ్గర ఎలా స్పందిస్తానో అలాగే స్పందిస్తాను. మీ ఇంటి దగ్గర ఫంక్షన్ అయినా అలాగే స్పందిస్తా, వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయినా అలాగే స్పందిస్తా. ఎందుకో తెలుసా? మన ప్రేమలో వ్యత్యాసం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అయ్యగారు మేము చెప్తే రాలేదు, చెప్తే రాను. అందరికీ ఎలా ఉంటాను అలాగే ఉంటాను. నీకు మధ్యలో నేను కొమ్ములు 2 ఇవ్వను. అర్థమవుతుందా? నీకు వేరేగా నిన్ను ప్రేమిస్తే సంఘస్థులందరి మధ్యన నీ కొమ్ములు తెచ్చినోడిని అవుతా. ఏం తెచ్చినోడిని అవుతా? కొమ్ములు తెచ్చినోడిని, గర్వాన్ని పెంచినోడిని అవుతా. అందుకే అందరూ ఒకేలా ఉండాలి. ఆమేన్. అందరూ ఒకేలా ఉండాలి.
ఈ రోజున ధనవంతుడి దగ్గర ఒక స్పందన, బీదవాడి దగ్గర ఒక స్పందన నీ జీవితంలో ఉండకూడదు. దేవుడు లెక్క కడతాడు, నిన్ను లెక్క అడుగుతాడు. ఆయన లెక్క కట్టే దేవుడు, ప్రతి దాన్ని లెక్క అడిగే దేవుడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మీతో ఓ మాట చెప్తున్నాను. మీ ఇంటికి బీదవాడు వస్తే ఎలా స్పందిస్తావో ధనవంతుడు వచ్చినా అలాగే స్పందించాలి. మీ ఫంక్షన్లకి ధనవంతుడు వస్తే ఎలా స్పందిస్తావో బీదవాడు వచ్చినా అలాగే స్పందించాలి. రోజున మీ ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవలసిన పాఠం, మీలో ఏముండకూడదో తెలుసా? విభేదాలు. ఏంటండి? భేదాలు ఉండకూడదు. భేదాలు ఉండకూడదు. చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో ఇవే భేదాలు. మరి అక్కళ్ళు చెల్లెళ్ళు నన్ను క్షమించాలి, ఒక మాట చెప్తా. బాధపడకూడదు, సీరియస్గా హృదయాల్లో తీసుకోండి. దేవుని వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకోవాలి. ఆమేన్. ఆ మాట ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు? మీ అత్త మామ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు? అర్థమవుతుందా? మీ అమ్మని ఎలా వెనకేసుకొస్తావో మీ అత్తని అలాగే వెనకేసుకురావాలి. ఆమేన్. మీ నాన్నని ఎలా వెనకేసుకొస్తావో మీ మామగారిని కూడా అలాగే వెనకేసుకుని వచ్చే మనసు ఉండాలి. అమ్మ నాన్న వచ్చినప్పుడేమో ఒకలాగా స్పందించి వణికిపోతాం. జ్వరం వచ్చిన మంచం మీద నుంచి సెంగున లేచి అన్నీ తయారు చేశాం. అదే అత్తమామ వచ్చారనుకో, ఏమండి నాకు జ్వరం వచ్చిందండి, నాకు తలనొప్పి వచ్చింది. కొంతమందికి మాయదారి చూపోతుంది. మీరందరూ మంచోళ్ళే, మిమ్మల్ని ఏమంటలా. కొంతమందిని అంటున్నా, ఆ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, హృదయంలో గబ్బుక్కుని గుచ్చుకుంటుంది అనమాట. ఏంటి? బాహు. ఏం గుచ్చుకుంటుంది? బాహు గుచ్చుకుంటుంది. నిజమే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అత్తమామలను చూడంగానే తలనొప్పి వచ్చేసి అప్పుడు దాకా వాళ్ళు ఏం లేదు, అప్పుడు దాకా బాగానే తిరుగుతుంది. కొంతమందిని చూస్తా నేను. కొంతమంది ప్రార్థన పెట్టుకున్నారనుకోండి. ఉదాహరణకి మరిది ప్రార్థన పెట్టుకున్నాడు. వదినమ్మ ఎట్టకుండా స్పందించాలి? మాట్లాడరే. మీ తమ్ముడు ప్రార్థన పెట్టుకున్నాడు అనుకో, ఎలా స్పందిస్తావు? ఇంట్లో పనంతా నీదే అన్నట్టుగా వాళ్ళు చెప్పపోయినా పని చేస్తావు, కలబడి పని చేస్తావు, వాళ్ళని తీసుకొస్తావు, వీళ్ళని తీసుకొస్తావు, మర్యాద చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఇంట్లో తమ్ముడు మీ మరుది పెట్టుకున్నాడు అనుకోను, నీకు పార్శ్యం నొప్పి వచ్చేది. ఏ నొప్పి? నేను కొంతమందిని చూస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు, కొంతమందిని చూస్తానండి, వాళ్ళకి లేనిపోయిన జబ్బులు వస్తాయి. అమ్మా తమ్ముడేడమ్మా, లేకపోతే నాన్నగారు తమ్ముడేడి, చెల్లమ్మ ఏది అంటే ఉన్నారయ్యా అంటే ఏమైంది అంటే బాగోలేదయ్యా. ఇందక్కడ దాకా బాగానే తిరిగేవుగా, సింగును తిరిగేవుగా. ప్రార్థన పెట్టుకునేటప్పుడు, ఫంక్షన్ చేసుకునేటప్పుడు మాయదార చూపోతుందా? మీ అమ్మ వచ్చినప్పుడేమో జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, టైఫాయిడ్ జ్వరం వచ్చినా చేతికి క్యానిల్ వేసుకున్నా కూడా మా అమ్మ వచ్చిందని గబగబా దిగి మంచం మీద నుంచి దిగి కిచెన్లోకి పరిగెట్టి ఏయో వెరైటీలు చేసి అమ్మ బాబులు పెడతావే. మీ అత్తమామలు వచ్చినప్పుడు ఆ స్పందన ఉందా? ఆత్మీయుడుగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నీ హృదయం అనే సంచిలో ఏముండకూడదు తెలుసా? భేదం అనేది ఉండకూడదు. భేదం ఉంది అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఆయన ఏమని చెబుతున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఏదంట? సరి అయిన గుండు అంటే సరి అయిన రాయి, సరి అయిన మనసు ఆయనకి ఇష్టం. దొంగ త్రాసు అంటే చెప్పండి, దొంగ త్రాసు అంటే ఏంటి చెప్పాలే? దొంగ మనసు. ఏ మనసు?
దొంగ మనసు. నీ వారు వచ్చినప్పుడేమో సింగున లేడీలాగా గంతిలేతావు. మీ ఆయన తరపున వాళ్ళు వస్తేనేమో మాయిదార జబ్బు వచ్చి మంచం మీద మునగ జుట్టుకు పడుకుంటాం. అమ్మా సలసల కాలిగి నీళ్లు తీసుకొచ్చి మీద పోతే అప్పుడు పరిగెడతాం కదా. మాయిదార జబ్బు ఒక్కసారి పోవాలంటే ఆ పనే చెయ్యాలి. ఈరోజు నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, నీ అత్త మామైనా నీ అమ్మ నానైనా ఒకాయలాగా స్పందించు. ఆమేన్. అది దేవునికి ఇష్టం, అది దేవునికి ఇష్టం. నీలో వ్యత్యాసాన్ని చూసాడా, భేదాన్ని చూసాడా, ఆయనకి ఇష్టం ఉండదు. హేయకరం అంట. ఏంటి హేయకరం? చాలా మంది కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. అత్తమామలు ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తారు. మా కోడలు వస్తే మా కోడలు మా అత్తయ్య అని పిలుస్తూ ఉంటే నేను ఎంత సంబరపడిపోవాలో అనుకుంటారు. ఇదేం ముచ్చిమొహం ఉంది, ఏం పిలవదు. అందరూ ఊరు వాళ్ళందరితో బాగానే మాట్లాడతాయి, వెళ్ళిపోయే వాళ్ళందరిని పలకరిస్తుంది. అక్కయ్య బాగున్నావా, చెల్లె బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అంటది. అత్త మామూలు వచ్చేసారు ఇంట్లో వాళ్ళకి పిలిచేటప్పుడే అసలు మొహం మీద ఎవడో లాక్కొట్టినట్టుగా మొహం బిగదీసుకుపోయి మొహం అంతా చిరాగ్గా పెట్టుకుని పిలిచేటప్పుడు అత్యా ప్రభు చూస్తున్నాడు. చెల్లమ్మ నవ్వు మాకు హృదయ అంతరంగంలోనికి తీసుకో. ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు ఆశీర్వదించబడాలంటే వాగ్దాన దేశంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో నువ్వు ఇష్టడుగా దేవుని ఎదుట నిలబడాలి అంటే నీ జీవితంలో ఏముండకూడదు అంటే భేదాలు ఉండకూడదు. ఏముండకూడదండి? భేదాలు ఉండకూడదు. మన అన్నయ్య వచ్చేదనుకో వేరేలా ఉంటుంది, మన తమ్ముడు వస్తే వేరేలాగా ఉంటుంది. అదే మరిది గారు బావగారు వచ్చారనుకో స్పందన వేరేలాగా ఉంటుంది. చెలమ, దేవుని మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తున్న నీలో దేవుడు వ్యత్యాసాన్ని చూడకూడదు. చాలా కుటుంబాల్లో వ్యత్యాసం ఉంది. అందుకని కుటుంబాలు సంతోషంగా ఉండట్లా, సమాధానంగా ఉంట్లా, కుటుంబాల్లో ప్రేమ అనురాగాలు కనపడట్లా. చాలా కుటుంబాల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్పే మాట ఏంటి అంటే, మన జీవితాల్లో వ్యత్యాసం ఉండకూడదు. ఏముండకూడదు? చెప్పండి. వ్యత్యాసం ఉండకూడదు. ఇంకో మాట చెప్పనా? వ్యత్యాసం అంటే భోజనాలు పెడతాం మనం, నెలవారీ భోజనాలు పెడతాం. నెలవారీ భోజనాలు పెట్టేటప్పుడు వడ్డన చేసేవాళ్ళు బాగా మనసులో పెట్టుకోండి. వడ్డన చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు బంతులు అందరికీ సమానంగా వడ్డన చేయాలి. ఆమేన్ చెప్పండి. మనకైతే మనలో కొంతమంది ఉంటారు, మనోళ్ళరా అనుకున్నారనుకో గట్టిగా పట్టేస్తారు, బరువుగా ఉంటుంది. వీళ్ళు మనోళ్ళు కాదురా అంటే గరిటి తేలిపోతుంది. నువ్వు న్యాయ విమర్శలో నిలబడతావు, సింహాసనం ఎదుట నిలబడతావు. ఇక్కడ నిలబడపోతే పర్లా, నిలబడపోయిన పర్లా, కానీ అక్కడ నిలబడతావు పరలోకంలో. దేవుడు ఆ రోజున నిన్ను పరిశుద్ధుల మధ్యలో నీ యొక్క బండారం అంతా బయట పెడతాడు. నువ్వు అనుకుంటావు నా మనసులో ఉన్నది వీళ్ళకి తెలియదుగా, నేనేసేది వీళ్ళకి తెలియదుగా అనుకుంటావు. కానీ ఆయన అంతా ఎరిగినవాడు. వడ్డనలో కూర్చున్నప్పుడు అందరికీ సమానంగా వడ్డించాలి. ఆమేన్. సమానంగా వడ్డించాలి. కొంతమంది పెళ్ళిళ్ళు పేరెంటాలకి వచ్చినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా? నేను పెళ్లి కూతురు తరపున. బంతులో కూర్చున్నాక ఏమంటారు తెలుసా? నేను పెళ్లి కూతురు తరపునయ్యా. ఇంకో గట్టి ఏమయ్యా అంటారు, ఇంకో గట్టి అంటారు. మగపిల్లలు అనుకో, నేను మగపిల్లడి తరపునయ్యా. ఆడపిల్ల దగ్గరికి వెళ్తే
ఇంకో గరిటె. నువ్వు మగపిల్లడి తరపున వచ్చినా ఆడపిల్ల తరపున వచ్చినా ఏం చెప్పాలో తెలుసా? అమ్మా, నువ్వు మగపిల్లడి తరపున వస్తే మగపిల్లడి దగ్గర కూర్చో, పెళ్ళికొడుతో కూర్చో, నీకు ఎంత కావాలితే అంత ఉంటే వడ్డిస్తా. లేకపోతే పెళ్ళికూతురు తరపున అన్నాడు అనుకో, పెళ్ళికూతురు దగ్గర కూర్చో, నువ్వు ఎంత కావాలితే అంత వడ్డిస్తా. అంతేగాని బంతిలో మాత్రం సమానమే. ఆమేన్. ఒకసారి అయ్యగారుల తమ్ముడు పెళ్లి జరిగింది. రామోది కాదు, మంగయ్యది. పినకాడం నుంచి ఓ తల్లి వచ్చింది, ఓ చెల్లి కూర్చుంది బంతిలో. నేను వడ్డేస్తున్నా, వడ్డంలో నేను కూడా ఉన్నా. నేను మామూలుగానే సమానంగా అందరికీ ఒకేలాగా వేసుకెళ్తుంటే నేను పెళ్లి కూతురు తరపున ఎగి అంది. నువ్వు పెళ్లి కూతురు తరపును ఎవరి తరపునో నాకు తెలీదు. పెళ్లి కూతురు తరపున అయితే పెళ్లి కూతురు దగ్గర కూర్చో, అప్పుడు వడ్డిస్తా, నీకు కావలసినంత వడ్డిస్తా. నువ్వు పెళ్లి కూతురు తరపున అప్పుడు ఏదో మాట అన్నానులేండి, ఆ మాట చెప్పను. ఆ మాట అక్కడ చెప్పా. ఆమె మొహం ఇంత పెట్టుకుంది. ఏసీబై గారు అక్కడ కూర్చున్నాడు పక్కన, వింటున్నాడు నువ్వు మాటలన్నీ, వింటున్నాడు. ఎందుకనంటే మనం ఒక పని పట్టుకున్నప్పుడు న్యాయం ఉండాలి. ఏమని ఉండాలి? న్యాయం ఉండాలి. వడ్డించేటప్పుడు కూడా న్యాయం కనపరచాలి. కొంతమంది ఊళ్ళో పెద్దలుగా పెడతారు. బాగా వినండి, మన సంఘంలో ఎవరు ఉన్నారా ఊరి పెద్దలు? లేకపోతే మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలుగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? పెద్దలంటే న్యాయం చేసేవాళ్ళు. ఆమేన్ చెప్పండి. న్యాయం చేసేవాడు. పెద్దలను ఎందుకు ఆశ్రయిస్తారు? నాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయమని. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మన ఇంటి పేరుడు అయితే, మన రక్త సంబంధికైతే ఒకలాగా, పరాయివాడు అనుకో ఇంకొకలాగా న్యాయాన్ని చెబుతారు. నువ్వు ఇక్కడ న్యాయం చెప్పొచ్చు తమ్ముడా, కానీ దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడతావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నీకెవడు న్యాయం చేస్తాడు? అక్కడ నీకెవడు న్యాయం చేస్తాడు? దేవుడు విమర్శించినప్పుడు, దేవుడు నీ లెక్క చూసినప్పుడు, దేవుడు నిన్ను గురించి ఆయన న్యాయం తీరుస్తున్నప్పుడు, నీ న్యాయ విధానం బాగోకపోతే న్యాయ విమర్శలు ఏమో జరుగుతాయో తెలుసా? దెబ్బలు. ఏంటి? దెబ్బలు తగిలితే ఆ సంగతి మర్చిపో. మాకు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అరే, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని వస్తుంది, కానీ అతని దగ్గరికి వెళ్తేనే నీకేం జరుగుతుంది తెలుసా? అన్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆడు ఆల్రెడీ లంచానికి అమ్ముడిపోయాడు. ఆడు లంచానికి అమ్ముడిపోయాడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నాడు. ఈ రోజున న్యాయం తీర్చేటప్పుడు మనోడైనా పగవాడైనా న్యాయం తీర్చాలి. ఆమేన్. న్యాయస్థానంలో నిలబడినప్పుడు, పెద్దగా నిలబడినప్పుడు నీవు న్యాయం తీర్చకపోతే, ఈ లోకంలో మనుషులు ఎవరు న్యాయం తీర్చకపోవచ్చు, కానీ పరలోకంలో నా ప్రభువు న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎక్కడ నీకుంటది నాయనా, అప్పుడు తెలుస్తుంది. పరిశుద్ధులందరి మధ్యన పెటీమని కొడతాడు. నిజమేనండి. దెబ్బలు ఏం పడతాయి? దెబ్బలు. నీ అన్యాయపు తీర్పులకు శిక్ష నువ్వు అనుభవించవలసిన రోజు ఒక రోజు వస్తుంది. అందుకే అలాంటిది రాకూడదని ప్రభువు ముందే చెప్తున్నాడు. నీ సంచిలో వేరు తునికే రాళ్ళు ఉంచుకోకూడదు. న్యాయస్థానంలో నిలబడినప్పుడు అందరికీ న్యాయం చేయాలి. ఆమేన్. ఇతడి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందిరా, ఇతడి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందిరా అని నిన్ను గురించి మంచి వార్త చెప్పాలి. ఆమేన్. కానీ మరి నిన్ను గురించి చెప్తారా? నిన్ను గురించి చెప్తారా? క్వార్టర్ బాటిల్కి అమ్ముడిపోతావు. క్వార్టర్ బాటిల్కి అమ్ముడిపోతావు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తావు. ఆ యొక్క కేసుని ఎట్లాగైనా మబ్బి పెడతానికి నువ్వేం చేస్తావు తెలుసా? చెడ్డ సలహాలు ఎత్తావు. ఏ సలహాలు చెప్పండి? అహితోపెలేతు అనేవాడు
దావీదు దగ్గర సలహాదారుడిగా ఉండేవాడు. ఎవరో అహీతోపెలు. వాడేం చేసాడయ్యంటే అబ్షాలోంతో కలిసి దావీదు మీదే కుట్ర పన్నిస్తా ఉన్నాడు. దావీదు ఒక వ్యక్తిని అబ్షాలోం దగ్గరికి పంపించాడు. అబ్షాలోం దగ్గరికి పంపితే ఆ వ్యక్తి అబ్షాలోము అహీతోపెలు చెప్పిన మాటకి కాకుండా అడ్డు చెప్పి మంచి మాట చెప్పాడు. అది మంచి మాట అని అబ్షాలోం గుర్తించి దాన్ని మనం చేద్దాం అనుకుంటే అహీతోపెలు ఏం చేశాడో తెలుసా? నా మాట నెరవేరలేదని ఇంటికి వెళ్ళి ఉర్రేసుకొని చచ్చాడు. ఏం చచ్చాడు? నువ్వు చెడ్డ సలహాలు ఇచ్చేవనుకో ఎప్పుడో అప్పుడు అకస్మాత్తుగా మరణాలు తప్పవు నీకు. అకస్మాత్తుగా చచ్చిపోతావు. ఎట చచ్చిపోతావు తెలీదు. ఎవడు నేను చంపడం, నీకు నువ్వే చంపుకుంటావు. ఆ తీర్పు నీ మీదకే వస్తుంది. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? న్యాయసింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఎవడైనా న్యాయం తీర్చాలి. ఆమేన్. వాడు బీదవాడు కావచ్చు, లేకపోతే ధనవంతుడు కావచ్చు, వాడు రక్త సంబంధి కావచ్చు, లేకపోతే పరాయి వాడు కావచ్చు. మన జీవితంలో అన్యాయం అనేది కనపడకూడదు, న్యాయమే కనపడాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ సంచిలో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలండి? చెప్పాలి. ఏముండాలి? మన నీ హృదయంలో ఏముండాలి? హెచ్చు తగ్గులు కలిగిన తునికే రాళ్ళు ఉండకూడదు. ఇదేంటో తెలుసా? ఉంది అంటే ఏం కలగ చేస్తున్నావు తెలుసా? భేదం. ఏం కలగ చేస్తున్నావు? భేదాన్ని కలగ చేసేవాడు. అదేంటో తెలుసా? నీ రక్త సంబంధి కదా అని నీవు న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేవనుకో, అన్యాయాన్ని న్యాయంగా మార్చేసేవనుకో, నువ్వేం చేస్తున్నావో తెలుసా? దురభిమాన పాపం చేస్తున్నావు. ఏ పాపం? చెప్పండి. దురాభిమాన పాపం చేస్తున్నావు. అందుకే దావీదు కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చదవండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. లేదయ్యా. ఆ? 13వ వచనం. 13వ వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, దురభిమాన పాపములో నేను పడకుండా నీ సేవకుని ఆపయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా? చాలా మంది దురభిమాన పాపం చేస్తాడు. మన పిల్లోడైతే ఒకలా తీర్పు తీరుస్తాం, పక్కోడు పిల్లోడైతే మన పిల్లోడు అనుకో ఎలా కవర్ చేస్తామో తెలుసా? అయ్యా, మా పిల్లోడికి ఏం తెలియదయ్యా, అమాయకుడయ్యా, నోట్లో ఏలు పెడితే వాడికి కొరకటం కూడా తెలియదయ్యా, వీడికి ఏం మాయ మాటలు చెప్పారు. ఏం మాటలు చెప్పారట? మాయ మాటలు చెప్పారు. ఏం చేశారో తెలియదయ్యా, పాడు చేసేసారయ్యా అంట. అదే ఎదటోడు పిల్లోడు అనుకో, ఆడెలంటోడయ్యా, ఆడెలంటాడో తెలుసా అని నీకు తెలియపోయినా వాడి మీద బురద జల్లుతావు. ఏం జల్లుతావు? బురద జల్లుతావు. అదేంటో తెలుసా? దురాభిమానం పాపం. మన పిల్లలనుకో ఏమంటాం తెలుసా? మా పిల్లకి మందు పెట్టాడయ్యా. ఏం పెట్టాడు? మా పిల్లకి మందు పెట్టాడయ్యా, మాయ మాటలు చెప్పాడయ్యా, మా పిల్ల అలాంటిది కాదు. అలాంటిది కాకపోతే ఊరినే వెళ్ళిపోయిందా? చెప్పు. అలాంటిది కాకపోతే ఊరినే వెళ్ళిపోయిందా? ఏం మందు పెట్టాడు? అదే వేరే వాళ్ళ పిల్లనుకో ఏమంటాం తెలుసా? అది ఎలాంటిది అనుకున్నావయ్యా, వెళ్ళిపోయి వాళ్ళని పిలుతుందయ్యా, నీకు తెలీదు, సైకి చేస్తుంది. నీ కూతురు గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎదటి వారి పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కూడా అదే మాట మాట్లాడాలి. నీ మధ్య నీలో ఏముండకూడదు తెలుసా? భేదం ఉండకూడదు. అందుకే ప్రభు అంటాడు, వేరు వేరు తునికి రాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు, నీ హృదయంలో ఉంచుకోకూడదు.
సంచి అంటే ఏమని చెప్పా? హృదయం. నీ హృదయంలో భేదాలు ఉండకూడదు. నీ హృదయంలో దురాభిమాన పాపం ఉండకూడదు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, వాక్యం వింటున్న నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయేమో, సరి చేసుకుందుకు కాక. వాక్యం అనే అర్థములో నీ రూపాన్ని సరి చేసుకుందువు గాక. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నువ్వు శుద్ధీకరించబడదువు గాక. మరొక మాట చెప్పనా? ఒక సంచి పేరేంటయ్యా అంటే, ఒక సంచి పేరేంటి? భేదములు కలిగిన సంచి. చెప్పండి. అంటే వేరు వేరు తునికే రాళ్ళు కలిగిన సంచి. ఇదేం సంచి అంటే భేదములు కలిగించే సంచి. ఇదేం సంచి అయ్యా అంటే దురాభిమానం కలిగిన సంచి. నీకు ఇది ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. మరికొందరిలో ఉండే సంచి ఏంటో తెలుసా? ఇంకో సంచి గురించి చెప్తా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. సంచిలో ముద్రింపబడి ఉన్నది. ఎక్కడ అంటే హృదయంలో ఏమని ముద్రింపబడింది? అతిక్రమం. ఈ రోజున కొంతమంది హృదయాల్లో ఏముంటుంది అంటే అతిక్రమం. చెప్పండి. విశ్వాసంలో ముఖ్యంగా ఉండేది ఇదే. ఏంటయ్యా అంటే అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజున నీవు అతిక్రమం ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? నీలో అతిక్రమం ఉంది అని రుజువు చేయటానికి ఒక ఉదాహరణ చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏమోను? చెప్పండి. అనేకుల ప్రేమ చల్లారును. ఒక వ్యక్తిలో అతిక్రమం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రేమ చల్లారిపోద్ది. ఏం చల్లారిపోద్ది? అదే మాట ప్రభు ఎఫెసీ సంఘపు దూతతో కూడా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటయ్య అంటే నీ మొదటి ప్రేమను నువ్వు మరిచితివి. నా కొరకు నువ్వు సహనంగా ఉంటున్నావు, నా కొరకు భారాన్ని మోస్తున్నావు, నా కొరకు నువ్వు అలిచిపోలేదన్న సంగతి నాకు తెలుసు. కానీ నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. అదేంటో తెలుసా? నీ మొదటి ప్రేమను వదిలితీవి. ఏం వదిలేడంట? ఈ రోజున అక్రమం చేసే సహోదరి జీవితంలో ఏముంటుంది అంటే ప్రేమ చల్లారిపోద్ది. ఏం చల్లారిపోద్ది? గట్టిగా చెప్పండి. నిజమేనా కాదా? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు దాకా సుందరవతిగా కనపడిన భార్య అప్పుడు వరకు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నువ్వు చీర కడితే నెమల్లాగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? నెమల్లాగా ఉంటావు. నువ్వు చీర కడితే ఇట్టాగా ఉంటావు, అట్టాగా ఉంటావు. నీ ముఖం ఎంత బాగుంటుందో తెలుసా, నీ మాటలు ఎంత బాగుంటాయో తెలుసా అని భార్య అని పొగిడేవాడు. ఇప్పుడు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. భార్య ఎట్ట కనపడద్ది? మాట్లాడరా? ఆమె ఏం చేస్తున్నా? ప్రేమగా చేస్తున్నా దెయ్యంలాగా కనపడుతున్నావు నువ్వు. ఎట్లాగా దెయ్యం? అప్పుడు దాకా దేవత సౌందర్యవతి, నా ప్రియురాలా అని పరమగీతంలో పొగిడినట్టుగా పొగిడాడు. ఎప్పుడైతే అక్రమం ఏర్పడిందో నీవు నాకు పట్టిన శనివే. ఏంటి?
అప్పుడుదా లేదా శని? నీ మొదటి రోజు నీ భార్య పట్ల ఎంత ప్రేమను వలకబోసావు. దేవత అన్నావు, నీవే నా సౌభాగ్యం అన్నావు, నీవే నా ఇంటికి మహాలక్ష్మి అన్నావు, ఇంకేమన్నావు, ఎన్నెన్నో పొగిడేవు. ఇప్పుడేమంటున్నావు, నువ్వు నాకు పట్టిన శనివే, నిన్ను చూస్తే దెయ్యం చూసినట్టుగా ఉంది, ప్రతి దానికి చిరాకు పడిపోతావు. కారణం ఏంటో తెలుసా? ఆమెలో లోపం లేదు, ఆమె ప్రేమలో లోపం లేదు, ఆమె పనిలో లోపం లేదు, నీలోని లోపం. ఆ లోపం ఏంటి అంటే నీవు అతిక్రమం చేస్తున్నావు. అందుకే నీ భార్య నీకు ఎలాగ మారిపోయిందో తెలుసా? దెయ్యంలాగా. ఎలాగా? అబ్బా, ఇంటికి రావటం కంటే ఈదులో ఉండటం బెస్ట్. ఎందుకు? ఐశ్వర్య రాయిలా కనపడుతుంది. కారణం ఏంటో తెలుసా? నీలో అతిక్రమం. అబ్బా, మా గోళ్ళనే తిడుతున్నాడు అయ్యగారు అని ఎంత నవ్వుకుంటున్నారు చూడు. మరి నువ్వు చేసే పని ఏంటి? నీ భర్తకు పంచిన మొదటి ప్రేమను నువ్వు పంచుతున్నావా? నువ్వు మొదటి ప్రేమను పంచలేకపోతున్నావు అంటే నీలో అతిక్రమం ఉంది. ఏముంది చెప్పాలి? అతిక్రమం కనపడినప్పుడు నీ భర్త ఎంత మంచి వాడైనా, దేవుడు ఎలాంటి వాడైనా, ఒకప్పుడు అన్నావు మా ఆయన అండి దేవుడండి. ఏంటి? మా ఆయన దేవుడండి. ఇప్పుడు రాక్షసుడు. దేవుడు కాదు, నిన్ను హింసించే రాక్షసుడు వచ్చాడు. అంతే, ఇంట్లో గలిబిలి చేసేస్తాం, సమాధానంగా మాట్లాడడం. ఎందుకంటే నీ భర్త స్థానంలో వేరొకడు సొరబడ్డాడు, నీ భార్య స్థానంలో వేరొకడి సొరబడింది. అక్రమము విస్తరించటం వలన నీ ప్రేమ ఏమైందో తెలుసా? మొదటి ప్రేమ. ఈ రోజున ఆధ్యాత్మిక కోణంలోనికి వద్దాం. యేసు ప్రభు వారి పట్ల, దేవుని మందిరం పట్ల, దైవజనుని పట్ల నీకున్న మొదటి ప్రేమ ఉందా? మొదట ప్రేమను నువ్వు వదిలేవు. ఎందుకో తెలుసా? దేవుని స్థానంలో నీ హృదయంలోనికి ఎవరో వచ్చారు. వెండి బంగారాలు, పదవి, వ్యామోహాలు, లేకపోతే నీ యొక్క హృదయంలోనికి ఏమొచ్చినాయి? ఈ లోక సంబంధమైన స్త్రీయో, ఈ లోక సంబంధమైన పురుషుడు ఎవరో వచ్చారు. దేవుని స్థానంలో ఇంకొకరిని నీవు నిలిపావు కాబట్టి దేవునికి ఆ స్థానం ఇవ్వలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టిన వాడగా ఉంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, అనేకుల్లో అక్రమం విస్తరించినప్పుడు వారి ప్రేమ చల్లారిపోతుంది. నీ హృదయంలో అక్రమాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే నీ హృదయంలో ఏం జరుగుతుందయ్యా అంటే, నీలో అక్రమం విస్తరించినప్పుడు నీ ప్రేమ చల్లారిపోతుంది. మందిరం పట్ల ఉన్న మొదటి ప్రేమ చల్లారిపోతుంది. మొదట ఏం చేసేదానివి? స్తోత్రం హల్లెలూయా అని అనౌన్స్మెంట్ చేస్తే ప్రార్థన ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అయ్యగారు. ఎప్పుడు చేస్తారు? ఆయన ఆమీన్ అనేలోగా నేను మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండేదానివి? ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసి, పాటలు పాడి, ఆరాధన స్టార్ట్ చేసి, ఆరాధన పాటలు విని, ఆరాధన కూడా అయిపోయినాక ప్రార్థన చేస్తా ఉంటే కొంతమంది అప్పుడు ఈడ్చుకుంటా వస్తారు. కొంతమంది వాక్యం మధ్యలో, అరే ఈ వాక్యాన్ని స్టార్ట్ చేయటానికి సమయం మధ్యలో ఎంత ఉంది? గంట. ఎంత? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా తల్లి? 11:30కి ఆరాధన. నేను 2 ఆరాధనలు చూసుకుని వస్తున్నా. మీరు ఒక్క ఆరాధనకి 11:30కి వచ్చి కూర్చోవలసింది మీరు ఎప్పుడు వస్తున్నారు? వాక్యం సహనంలో. ఎప్పుడు? ప్రేమ ఉందా? నీ మొదటి ప్రేమ ఉందా? మొదటలో ఏం చేసేదానివి? ఫస్ట్ ప్రార్థన అయిపోయింది, పోనీ ఓ పాట పాడేలోగా అరే నిండిపోయేది. ఏమయ్యేది? నిండిపోయేది, మందిరం నిండిపోయేది. అరే ఇప్పుడు పాడేవాళ్ళకి కూడా నీరసం వచ్చేస్తుంది. పాడి వీళ్ళకి మాత్రం సమయం అవట్లా.
కారణం ఏంటో తెలుసా? మొదటి ప్రేమను వదిలావు. దేవుని స్థానంలో నీ దేనినో నిలబెట్టావు. దేన్ని నిలబెట్టావు? ఆదివారం దేన్ని నిలబెట్టారు మీకు తెలుసు అమ్మా. ఎందుకంటే ఆయన కూర తెచ్చాడండి. ఏం తెచ్చాడు? కూర తెచ్చాడండి. కూర వండేసరికి లేట్ అయిపోయింది అయ్యగారు. 11 గంటలకు కూడా 12 గంటలకు కూడా కూర వండుతానే ఉన్నావంటే నువ్వు ఎంత మహానుభావురావులవి. నీకు దండమమ్మా. లోతుగా తీసుకోండి. నీ ప్రేమ చల్లారిపోయినప్పుడు, దేవుని స్థానంలో ఇంకొక దాన్ని నేను ఉంచినప్పుడు నీ ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించటం వల్ల ప్రేమ, అనేకుల ప్రేమ చల్లారిపోను. ఎఫెసీలో ఉన్న సంఘపు దూత దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాడంట, భారం మోతున్నాడట, అలిసిపోలేదంట. ఎన్ని పనులు చేసినా అలిసిపోలేదు. అయినా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ మొదటి ప్రేమను వదిలావు. అంటే ఆయన ఏం కోరుకున్నాడు? మొదటి ప్రేమ. మొదట దేవునికి ఇచ్చిన స్థానం నీ హృదయంలో లేదు. అది లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అక్రమం చేస్తున్నావు. ఇంకా అక్రమం చేసేవాళ్ళు ఎట్లుంటారో తెలుసా? ఇంకొక మాట కూడా చెప్తా, చదవండి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? వెలుపటికి నీతిమంతులుగా కనపడుతున్నారు. ఎలాగా? మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు అబ్బో ఎంత నీతిమంతులు, ఎంత పరిశుద్ధులు. లోపలేముందంట? వేషధారణ, అక్రమం. ఏముందండి? వేషధారణ, అక్రమం. ఇంకొక చాట అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. ఏమంటాడండి? మీరు సున్నం కొట్టిన సమాధులు. సమాధులు ఎట్లా ఉంటాయి? సున్నం కొట్టిన సమాధి తెల్లగా ఉంటది. లోపల ఏముంటది చెప్పరా? చచ్చిపోయి, మురిగిపోయి, కల్మషంతో నింపబడిన అస్థి పంజరం ఉంటది. ఏముంటదండి? కంపు కొట్టే అస్థి పంజరం ఉంటది. నీ జీవితంలో పైకి తెల్లగా కనపడుతున్నావు కానీ లోపల ఏముంటుందో తెలుసా? అస్థి పంజరం లాగా పాపంతో నిండి నీ జీవితం అంతా, నీ హృదయం అంతా కల్మషంతో నిండు. దేంతోనండి? కల్మషం. నీ మాటలు మాత్రం ఎలా ఉంటాయో తెలుసా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా? తేనె కారుతుంది. ఏం కారుతుందండి? వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? అరచేతుల్లో తేనె సుక్క వేయించి, ఎక్కడ? అరచేతుల్లో తేనె సుక్క వేపుతారు, ఇక్కడ దాకా నాకు ఎత్తారు. ఎక్కడ దాకా? మోచేతుల దాకా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నావు? వేషధారులు వీళ్ళు. కొంతమంది మాటలతో కోటలు కట్టేస్తా ఉంటారు. ఇదెంతయ్యా, అదెంతయ్యా, డామ్ డిస్క్ అంటారు. బాగా తెలుసు మాకు సత్రంపాడు వాళ్ళకి మాటలు. ఇదెంతయ్యా మందిరం 6 లక్షలు. ఎంతసేపు? 6 కుటుంబాలు మేము సీటీ వేసామంటే మందిరం అలా లేచిపోద్ది అన్నారు. 6,000 కూడా ఇలా. ఎంత? 6,000 కూడా ఇలా. నన్ను అప్పులు పాలు చేసి 18 సంవత్సరాలు కాదులేండి, దాదాపు 14 సంవత్సరాలుగా వడ్డీలు కట్టేస్తున్నారు. ఎక్కడ పోసారు? ఎక్కడ పోసారండి వీళ్ళు? అరచేతుల్లో పోపించి. మీరు అలాంటి వాళ్ళే. మీరు తక్కువ వాళ్ళ? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలుగా అక్రమం చేయకూడదు. అక్రమం చేసేవాడు ఎలా ఉంటాడు అంటే వేషధారణ. ఏంటండి? వేషధారణ.
వాడు పైకి నీతిమంతుడుగా కనపడతాడు, లోపల అక్రమంతోనూ వేషధారణతో నింపబడి ఉంటాడు. పైకి సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటాడు, లోపల అజితేంద్రియంతోనూ లోపల ఏముంటుంది అంటే కుళ్ళిపోయిన అస్థి పంజరంతో ఉంటుంది. హృదయం అంతా మోసకరమైనటువంటి జీవితం. వాడు పైకి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? కోటలు దాటేస్తాయి. మీరు అలా ఉండమాకండి. అలా ఉన్నారంటే ప్రభు ఏమంటాడో తెలుసా? ప్రభు ఏమంటాడు? అక్రమం చేయవారులరా నా యొద్ద నుండి వీళ్ళన్నారంట, అయ్యా మీ నామం పేరట మేము ఎంత చేసామయ్యా, ప్రవచించామా, మీ నామం పేరట దెయ్యాలను వెళ్ళగొట్టామా, మీ నామం పేరట అద్భుతాలు చేసాంగా, చాలా అద్భుతాలు చేసాంగా అంటారట. బాబు రే మీరెవరో నాకు తెలియదురా, నేను మిమ్మల్ని ఎరగనరా, అక్రమం చేయవారులరా నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రవక్తలను అన్నాడు, వేషధారులైన ప్రవక్తలను. ఎవరిని? ఒకసారి ఆ మాట చదువుతారా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తుండే వాళ్ళేమంటున్నారు? 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అయితే ఆయన ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగడు. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని ఏమంటున్నాడు? నా యొద్ద నుండి పొండని. వీళ్ళేమంటున్నారు? నీ నామమున ప్రభువా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా అంటే, బాబు అరే నేను మిమ్మల్ని ఇప్పుడు ఎరగలేదురా, దయచేసి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చి ప్రభువా అని ప్రార్థిస్తున్నా, నీవు దేవుని సన్నిధిలో ఉంటున్న నీ జీవితంలో వేషధారణ ఉండకూడదు. ఏముండకూడదు? హృదయం ఎలా ఉందో బయటికి అలాగే ఉండాలి. హృదయంలో ఏమనుకుంటున్నావో పెదవులతో అదే మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. పెదవులు ఏం మాట్లాడాలి. అందుకే ఏమంటాడు తెలుసా ప్రభు? లోపల గిన్నె, లోపల పళ్ళెమును కడగాలి. దేన్ని కడగాలి? లోపల కడిగితే, లోపల శుద్ధీకరించబడితే వెలుపలి గిన్నె కూడా శుద్ధీకరించబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన లోపల పళ్ళెము లోపల శుద్ధీకరించమంటున్నాడు. అందుకే నీ జీవితంలో నేను చెప్పే మాట ఏంటి అంటే, వేషధారణను తొలగించు. దేన్ని తొలగించు? వేషధారణ తొలగించు. పైకి నీతిమంతుడుగా భక్తిపరులాగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా అని, లేకపోతే ప్రభువా నీవు లేని, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటావు. ఇంటికి వెళ్ళినాక సీరియల్ పెట్టుకుంటావు. ఏం పెడతావు? అదే మరి నువ్వు పాడిన పాట అదేగా. ఏం పాట? నీ ఉంటే నాకు చాలయ్యా అంటే, సీరియల్ ఉంటే నాకు చాలయ్యా అనకుండా నీ ఉంటే నాకు చాలయ్యా. నేనంటాను సీరియల్ ఉంటే చాలయ్యా, ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా. అలా పాడాలి నువ్వు పాట. 24 గంటలు టీవీ మీ ఇంట్లో పొద్దున్నే లేచినప్పుడు స్టార్ట్ చేస్తావు. మనుషులున్నా లేకపోయినా ఆ ఇంట్లో టీవీ మోగుతూనే ఉంటుంది. నేను మొన్న ఒక రోజున, ఇప్పుడు మొన్న కాదు 2 సంవత్సరాల క్రితం, కరోనా ముందు అనుకుంటా, విజిటింగ్ చేశా. కొన్ని ఇళ్ళకి వెళ్తే సీరియల్స్ వస్తూ ఉన్నాయి, వీళ్ళు మాత్రం బయట తిరుగుతూ ఉన్నారు. సుశీల వాళ్ళ ఇంటికి వెళ్ళా, పెద్ద టీవీ ముందు అక్కడ కూర్చొని ఉంది. అబ్బా తమ్ముడా, ఇప్పుడే తమ్ముడా. ఒక మాట చెప్తా నేనండి. విషం పాలలో, ఒక గ్లాసు పాలలో ఒక డ్రాపు విషం వేసినా విషమే.
నీవు ఆ బాటిల్ అంతా ఆ గ్లాసులో కలిపినా విషం అయిపోద్ది. విషానికి ఒక డ్రాపు లేకపోతే ఫుల్లు అని ఉండదు. ఆ దేవుని న్యాయస్థానంలో నువ్వు నిలబడేటప్పుడు ఒక సీరియల్ తర్వాత సినిమా చూస్తావు. నేను లేనుగా, చెప్పండి. మీ ఇళ్లలో నేను ఉంటున్నానా? పెద్ద పెద్ద టీవీలు పెట్టుకున్నారు. ఏం చూస్తున్నారు? అయ్యా వాక్యమే చూస్తాం. ఎప్పుడు మనుషులు ఉన్నప్పుడు వాక్యం చూస్తాం, లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు? వేషధారణ ఉండకూడదు. ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. అది అక్రమం. దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా. అయ్యా నేను మందిరంలో పాటలు పాడానయ్యా, నేను మందిరంలో ఊడ్చానయ్యా, మందిరంలో నేను మ్యాట్లు వేసానయ్యా, నేను మందిరంలో మైకులు పెట్టానయ్యా, అయ్యగారికి పరిచయం చేయి. నువ్వు ఎవడో నాకు తెలియదురా బాబు, మరి నువ్వు వెళ్ళిపో దయచేసి. ఏమంటాడు అది ప్రభు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఎంత ఘోరమైన సంఘటన. ఈ రోజున వాక్యం వింటున్నా మీ జీవితాల్లో జరగవలసింది ఏంటంటే, మీ సంచుల్లో ఏముండాలో తెలుసా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? యథార్థతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? యథార్థతను కోరుకుంటున్నాడు. అందుకే మీ యొక్క సంచుల్లో వేరు వేరు తునికెరాళ్ళు ఉండకూడదు. మొదటి సంచి పేరు ఏంటంటే భేదములు కలగజేసే సంచి. రెండో సంచి ఏంటి అంటే అక్రమంతో నిండిన సంచి. మూడో సంచి చెప్పనా? మిమ్మల్ని వాళ్ళు ఎందుకు వదులుతా? నేను వదలను, నాకు చెమటలు పట్టలేదు కాబట్టి మీకు ఉంది. వాళ్ళ దేవుని స్తోత్రాలు చెల్లించండి. మోషే గారు ఎత్తాలి చేతులు గట్టిగా, గట్టి చెప్పండి. సూర్యరావు గారు చేతులు ఎత్తండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా అనండి, హల్లెలూయా. మూడో సంచి. ఈ సంచి ఏంటి? సిల్లు సంచి. చెప్పండి, ఏ సంచి? సిల్లు సంచి అంట. చూడండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. హగ్గై గ్రంథం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్న ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎక్కడ? చెప్పండమ్మా. మౌనిక నెలంతా కష్టపడి టీచింగ్ చెప్పి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఏ సంచిలో వేతనావు? ఏ సంచిలో? కష్టపడి సంపాదించిన సంపాదన అంట, ఆ జీతం అంట ఏమవుతుందో తెలుసా? సిల్లు సంచిలో పడుతుందంట. ఎక్కడ? సిల్లు సంచిలో, చిరిగిపోయిన సంచిలో, చిల్లు పడిన సంచిలో 1,00,000 రూపాయలు వేసాం. రిచిక అర్థమవుతుందా? నువ్వు దారంట వస్తా మీ అమ్మకి 1,00,000 రూపాయలు నానా నేను ఇచ్చా. నీ సంచిలో నీ బ్యాగ్లో సిల్లు ఉంది. ఏం జరిగింది? సిల్లు సంచిలో వేసావు. వేసిన అంటే ఏమైంది? కింద పడిపోయింది. నువ్వు చూసుకోలే, వచ్చేస్తున్నావు. ఇంటికి వచ్చినాక అమ్మా అయ్యగారు 1,00,000 రూపాయలు ఇచ్చారా అని ఎట చూసావు. ఏమైంది? ఉన్నాయా? ఏమైంది? సిల్లు సంచులో వేసావు కాబట్టి అవి నేలను పడిపోయింది. ఎక్కడ పడి? అవి ఎవడో తీసేసుకున్నాడు. నీ జీవితంలో కూడా జరిగేది ఏంటో తెలుసా? కష్టపడుతున్నావు, జీతం సంపాదిస్తున్నావు, కానీ సిల్లు సంచులో పడినట్టుగా ఉంటుందంట. ఎక్కడ? సీనుబాబు వింటున్నావా? ఎందుకు పడుతుంది సిల్లు సంచులో ఎందుకు పడుతుంది? నీ జీతం వేరేవాడు ఎందుకు తింటున్నాడు? నీ కష్టార్జితం వేరేవాడు ఎందుకు తింటున్నాడు? నీ కుటుంబం ఎందుకు అనుభవించట్లా? ఈ రోజున నీవెందుకు నీ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు? నీవు అన్నం తింటున్నావు, ఆకలి తీరట్లా. నీళ్లు తాగుతున్నావు, దప్పిక తీరట్లా. దుప్పటి కప్పుకున్నావు, చలి ఆగట్లా. విస్తారంగా విత్తావు, అబ్బా
10 ఎకరాలు ఇస్తామండి. ఎన్ని ఎకరాలు? నువ్వు కోసేదంతా ఎకరం పొలం అంతా ఎంత? అందరికీ 50,000 60,000 అవుతున్నాయి. నీకెన్నైనాయో తెలుసా? 10 ఎకరాలు కలిసి 100 బస్తాలు అయింది. ఎన్ని బస్తాలు? ఎంత అయింది? ఎన్ని బస్తాలు అయింది ఎకరానికి? విస్తారంగా విత్తావుగా, ఎందుకు పంట కొంచెమే కోసావు? కష్టపడ్డావుగా, ఎందుకు నీ కష్టార్జితం సిల్లి సంచిలో పడుతుంది? ప్రభు చెప్తున్నాడు, అగ్గాయి భక్తుడు చెప్తున్నాడు, మీరు ఆలోచించారా? ఏమంటున్నాడండి? 4వ వచనం చదవండి. 4వ వచనం. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది? నీవు భోజనం చేస్తున్నావు, ఆకలి తీరట్లా. నీవు మంచినీళ్లు తాగుతున్నావు, నీ దప్పిక తీరట్లా. దుప్పటి కట్టుకుంటున్నావు, చలి ఆగట్లా. విస్తారంగా విత్తుతున్నావు, కొంచెమే కోస్తున్నావు. నీవు కష్టార్జితం సంపాదించిన కష్టార్జితం తీసుకొచ్చి సిల్లు సంచులో వేస్తున్నావు. ఎక్కడా? అంటే నువ్వు అనుభవించలేకపోతున్నావుగా, నీ కుటుంబం అనుభవించలేకపోతుందిగా. ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది అంటారు, అయ్యా నేను, నా పిల్లలు, నా భార్య అందరం కష్టపడుతున్నామయ్యా. ఎందుకను? కలిసి రావట్లేదయ్యా. ఎందుకను? అయ్యా మా కష్టార్జితం నిలవట్లేదా. ఎందుకు నిలవట్లేదు తెలుసా? నీ సంచికి ఏం పడిందో తెలుసా? చిల్లు పడింది. ఏం పడిందండి? చిల్లు సంచి. ఎందుకు ఆ సంచికి చిల్లు పడిందో తెలుసా? ఎందుకు చిల్లు పడిందో తెలుసా? మందిరం పాడైపోయి ఉంటే నువ్వేం చేస్తున్నావు? సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నావు. ఎక్కడ? సరంబి వేసిన ఇళ్లలో. అంటే మంచి ఇంటిలో ఉంటున్నావు, కానీ నీ దేహం పాడైపోయిందన్న సంగతి నువ్వు గుర్తించట్లా. మందిరం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి ఏం చేస్తాడట? నీ జీవితంలో నీ కష్టార్జితం ఎందుకు పాడైపోతుందో అర్థం చేసుకున్నావా? ఎందుకంటే దేవుని ఆలయం పాడు చేశావు. ఏం పాడు చేసావు? చెప్పండి. దేవుని ఆలయాన్ని గురించి పట్టించుకోవట్లా. ఈ దేవుని ఆలయం అక్రమంతో నింపబడింది. ఈ దేవుని ఆలయము అక్రమంతో నింపబడింది. ఈ దేవుని ఆలయం ఏం చేయబడిందో తెలుసా? ఈ ఆలయం అంతా దౌర్జన్యంతో నింపబడింది. ఈ ఆలయం ఏమైందో తెలుసా? దేవుడు నివాసానికి యోగ్యంగా లేకుండా పాడైపోయింది. ఏమైపోయిందండి? పాడైపోయింది. ఒక మాట మీకు చెప్తా. ఈ మందిరాన్ని ఒక 4 రోజులు తలుపులేసామనుకోండి. మందిరాన్ని తలుపులేసాం, 4 రోజులు తీలా, ఏమవుద్ది చెప్పండి? మందిరం ఎలా ఉంటుంది? బూజు పట్టేసి ఇక్కడ సెదల పురుగులుంటే చిన్న చిన్న పుట్లు పెట్టేసి ఈ 4 రోజుల్లో ఎవరి శబ్దం ఇక్కడ వినపడకపోతే ఎలుకలుచు, పిల్లులుచు, పాములుచు, తేళ్ళుచు, మందిరం అంతా ఏమైపోద్ది? పాడైపోయి ఉంటుంది. అవునా? అవునా? అవునా కాదా? పాడైపోతుంది. నిషిద్ధమైన వస్తువులు దీంట్లోకి వచ్చేస్తాయి. ఉండకూడనటువంటి వస్తువులు దీంట్లోకి వచ్చేస్తాయి. అవునా కదా? ఆలయం పాడైపోయి ఉంటే నువ్వు వెళ్ళి ఇంటికాడ చక్కగా సరంబి వేసిన ఇల్లు, అబ్బా మా ఇల్లు ఏంటండి డాబా ఏంటి, మా డాబాకి సీలింగ్ ఉంది, సీలింగ్కి షో లైట్లు ఉన్నాయి. షో లైట్లే కాదండి, ఏం లైట్లు ఉన్నాయి? దాన్ని ఏమంటారు?
షోలైట్ కన్నా అన్నీ ఉన్నాయి. మాకేంటండి చల్లగా ఉంటాను ఏసీ ఉన్నాయి. ఏముంది? అన్ని బాగానే ఉన్నాయిరా బాబు. నీ మందిరం చెడిపోయింది, ముందు నీ దేహం చెడిపోయింది. దేవుని నివాస స్థలమైన, దేవుని నివాస యోగ్యమైన నీ దేహం చెడిపోయింది. దేవుడు నీలో లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు దేవుడు నాతో లేడనుకోండి, నేను చేసిన పని ఏమవుతుందో తెలుసా? విఫలం అవుతుంది. ఏమవుతుందండి? విస్తారంగా ఇంత పంటే కొంత, ఇంత పంటే కొత్త. ఏంటి ఇంత విత్తాను కదా, ఇంతే కోసాను. కష్టపడతా, సంపాదిస్తా, సిల్లు సంచులు ఎక్కడ? గమనించండి, ప్రభు అంటాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించరా. ఏమంటున్నాడండి? నీ దేహం చెడిపోయి నీ దేహంలో నివసించవలసిన ప్రభు నివసించట్లేదు. కారణం ఏంటి అంటే, నీ దేహం అనే ఆలయం ఏమైపోయిందో తెలుసా? పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? యాజకుడు లేడు. ఎవరు లేరు? దేవుని మందిరంలో యాజకుడు లేడు. దేవుని మందిరంలో ఏం జరగాలి? క్రమం జరగాలి. ఏం జరగాలి? చెప్పండి. దేవుని మందిరంలో ఏం జరగాలి? క్రమం జరగాలి. ఇక్కడ దీపం వెలిగించే యాజకుడు ఉండాలి, రొట్టెలు సదిరే యాజకుడు ఉండాలి. ఇక్కడ యాజకుడు ఏం చేయాలి అంటే బలి అర్పించే యాజకుడు ఉండాలి. నీ జీవితంలో యాజకుడు లేనప్పుడు జరగవలసిన క్రమం మందిరంలో జరగకపోతే మందిరం పాడవగా ఏమవుతుంది? రోజున నువ్వు గుర్తించు, నీ దేహం ఎందుకు పాడైపోయిందంటే ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయట్లా, వాక్యాన్ని ధ్యానించవలసిన నీవు వాక్యాన్ని ధ్యానించట్లా. ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడవలసిన నీవు దేవుని ఆత్మ అభిషేకం లేదు నీకు. ఏం జరుగుతుందో తెలుసా? నీ దేహం వలన జరగవలసిన క్రమం జరగట్లా. ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు యాజకుడు ఉంటే ఆ యాజకుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆమేన్. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండాలి. నీకు బయట శారీరకంగా ఒక దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుడు లేకుండా నీ జీవితంలో దైవజనుడు మాట వినకుండా నీ ఇష్టాన చొప్పున, నీ స్వచిత్తం చొప్పున నువ్వు నడుచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మందిరం పాడైపోద్ది. ఏమైపోద్ది? మందిరం పాడైపోద్ది. మందిరం పాడైపోయిన తర్వాత నువ్వెంత కష్టపడినా నీ కష్టార్జితం ఏమవుతుందో తెలుసా? సిల్లు సంచులో. ఎక్కడ? అయ్యా, మేము రోజు మందిరానికి వస్తున్నాంగా, కానీ పరిశుద్ధంగా ఉండవుగా. రోజు మందిరానికి వస్తున్నాంగా, మా జీవితంలో సుపనత్తానం మానంగా. రోజు మందిరానికి వస్తున్నాంగా, అసూయ మానలేదుగా. నీ యొక్క దేహం చెడిపోయిందిగా. అపవిత్రత, చుట్టలు, సిగరెట్లు, బీడీలు, త్రాగుడు, వ్యామోహం, లోక సంబంధమైన వ్యసనాలతో నింపబడి దేవుని మందిరానికి వస్తే ఏం ప్రయోజనం? నీ జీవితంలో మేలు ఎలా జరుగుతుంది? నీ కష్టార్జితం నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? రోజున గమనించండి. ఈ సంచి ఏం సంచో తెలుసా? సిల్లు పడిన సంచి. ఏ సంచి? చిల్లు పడటానికి కారణం ఏంటి? మందిరం పాడైపోయింది. ఏమైపోయింది? అశోక్ చెప్పు, ఏం పాడైపోయింది? మందిరం పాడైపోయింది. ఇంకొక ఆత్మీయ కోణంలో చెప్తారు. మీ జీవితంలో దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటుందా? దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటుందా? దేవుని వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వారు దైవములుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, వారు దైవములు అని. చెప్పాడా లేదా? ఎప్పుడు చేయలేదా? చూడండి యోహాను శుభవార్త.
దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని రాయబడి ఉంటుంది. చూడండి, దేవుని వాక్యం మనలో నిలవపోవటానికి కారణం, దేవుని వాక్యం మనలో నిలవనప్పుడు మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? పాపం చేసేవారుగా ఉంటాం. ఎలా ఉంటాం? ఎవరైతే దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకుంటారో వారు దేవుని ఎదుట ఏం చేయరో తెలుసా? పాపం చేయరు. ఏం చేయరు? ఎవరికి వచ్చును? వచ్చును చెప్పమ్మా. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కాలేదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల. ఏమని చెప్పాడు? దైవములు అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? దేవునిలాగా మారిపోతావు. ఎలాగా చెప్పండి? దేవునిలాగా మారిపోతావు. నువ్వు మారట్లేదు అంటే కారణం ఏంటి? వాక్యం ఉండట్లా. ఎక్కడ? నీ హృదయంలో. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండనప్పుడు నీవు దేవునిలాగా మారవు. దేవుని వాక్యం హృదయాల్లో లేనప్పుడు ఏమి చేస్తాడు తెలుసా? దేవుని ఎదుట పాపం చేస్తాం. అదే దేవుని వాక్యం హృదయంలో ఉంటే మనం దేవుని ఎదుట పాపం చేయకుండా ఉంటామని కీర్తనాకారుడు 119వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. చూడండి, 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడు వాక్యాన్ని? ఇప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లా. ఎందుకో తెలుసా? చిల్లుబడింది. ఏం పడింది? అక్షయమైన ధనం. ఈ వాక్యం ఏంటో తెలుసా? అక్షయమైన ధనం. ఏ ధనం అండి? అక్షయమైన ధనం. నువ్వు హృదయంలో దాచుకోలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే ఈ హృదయానికి చిల్లుబడింది. ఏం పడింది? చిల్లుబడింది. అందుకే వాక్యం నిలవట్లేదు. కాబట్టి నీ జీవితంలో ఏమవుతున్నావు అయ్యా అంటే దైవముగా మారట్లా. ఎలాగ మారట్లా? దేవునిగా నువ్వు మారట్లా. ఎలా ఉన్నావు అయ్యా అంటే నువ్వు ఇంకా దెయ్యం స్వరూపంలోనే ఉన్నావు. మందిరానికి వస్తున్నావు కానీ నీ రూపం మారలా. మందిరానికి వస్తున్నావు కానీ నీ స్వభావం మారలా. అదే వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు దైవముగా మారిపోతావు. ఆమేన్. అందుకే చిల్లుపడిన సంచిలో ఉండకూడదు. ఏ సంచిలో ఉండకూడదు? వాక్యం విని కొంతమంది వాక్యం విన్నప్పుడు చాలా ప్రభావితంగా ఊగిపోతారు. కొంతమంది నేలను కొడతా ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఏడుపు, ఇక్కడే ఊగులాట. బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదో తెలుసా? ఆ వాక్యాన్ని మర్చిపోతారు. ఏం చేస్తారండి? వాక్యాన్ని మర్చిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మీరు మార్పు ఉండదు, మీలో ఏముండదు. అప్పుడు నీ హృదయం ఏమైంది? చిరిగిన సంచి. ఏ సంచి చెప్పండి? వాక్యం నిలవట్లేదంటే ఏంటి? నీ హృదయం ఏమైపోయింది? చిరిగిపోయింది. అర్థమవుతుందా? చిరిగిపోయింది. దైవజనుడు ఎంత ప్రయాసపడి వాక్యం బోధించినా ఫలింపు లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా క్రీస్తు స్వారూప్యంలోనికి మారలేవు. ఆత్మీయంగా నీవు దేవుని ఐశ్వర్యాన్ని పొందుకోలేవు. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుకోలేవు. ఏమవుతుందో తెలుసా? సిల్లు సంచిలో వేసినట్టుగా ఉంటుంది. ఏ సంచి చెప్పండి? మీ మొహాలు ఎట్టకునే చెప్పండి. ఇప్పుడు అబద్ధం లేకుండా చెప్పండి. మీ ముందు బిర్యానీ పెడితే ఎట్లా ఉంటారు? మాట్లాడరా అమ్మా? ఎట్లా ఉంటారు? నాకు గమ్మటి బిర్యానీ నవ్వుతో తింటావు. ఎట్లా తింటావు? సంతోషంగా తింటావు. వాక్యం వినేటప్పుడు తింటున్నావా? మొహం అంతా ఏలాడిపోయి ఎట్లాగా? మొహం అంతా
ముగీడేంటి ఈయన ముగీడేంటి, నేను ముగియని ఇవ్వాల. ఆమె చెప్పండి, నేను ముగియని ఇవ్వాల. ఇవాళ మిమ్మల్ని ఇంటికి పంపిను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంచులు చెప్పా? ఒక సంచి పేరేంటి? భేదములు కలగజేసే సంచి. రెండో సంచి అక్రమంతో నింపబడిన సంచి. మూడో సంచి సిల్లు సంచి. ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? పాత గిల్లని సంచులను సమకూర్చుకోమని చెప్పాడు. ఆమేన్. ఏ సంచులు? పాత గిల్లని సంచులను సమకూర్చుకోవాలి. అక్షయమైన ధనాన్ని సమకూర్చుకోవాలని నా ప్రభు చెప్పాడు. మరి పాత గిల్లని సంచులను నువ్వు సమకూర్చుకుంటావా? సిమెంట్ గోన్లు సంపాదించుకుంటావా? ప్రభు చెప్పిన మాట చదవండి, లూకా శుభవార్త. ఇవాళ ఎట్ట అయినా మిమ్మల్ని వదలకూడదు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 12వ అధ్యాయం 33వ వచనం. 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల్లని సంచులను. పాతగిల్లని అంటే ఏ సంచులు? పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఆమేన్. చెల్లెమ్మా, తమ్ముడు, నీ సంచి ఎలా ఉండాలో తెలుసా? పాత గిల్లకూడదు. ఆమేన్. ఏమవకూడదు? నీ హృదయము, నీ భక్తి, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత ఏమవకూడదయ్యా అంటే పాత గిల్లకూడదు. ఏం చేయకూడదు? రెప్కాక ఏమవకూడదు? పాత గిల్లకూడదు. పాత గిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఒక వస్త్రాన్ని కొనుక్కుని ఇంట్లో దాచిపెట్టావు. పాత గిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో భద్రంగా బీరువాలో దాచిపెట్టాలి. అవునా? అలా దాచిపెట్టిన 2-3 సంవత్సరాలకి తీతే అదేమవుతుందో తెలుసా? బొక్కలు పడిపోతుంది. ఏం పడిపోద్ది? చెప్పండి. నిల్వ ఉన్న క్లాత్ ఏమవుతుందో తెలుసా? బొక్కలు పడిపోద్ది. నా ప్రభు చెప్తున్నాడు, మీరు పాత గిల్లని సంచులను సమకూర్చుకోండి. ఆమేన్. ఏ సంచులు? చెప్పాలి. పాత గిల్లని సంచులు ఎలా పాత గిల్లకుండా ఉంటాయి? ఎలా ఉంటాయి అంటే ఒక ఉదాహరణ చెప్తా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తున్నాడు. దేవుని నడిపింపులో ఉన్న వారు ఐగుప్తులో వేసుకున్న వస్త్రాలు, ఐగుప్తులో ధరించిన చెప్పులు, ఐగుప్తులో వారు కలిగి ఉన్నవి ఏమైనా తెలుసా? 40 సంవత్సరాలు ప్రభు యొక్క నడిపింపులో ఉంటే వారి యొక్క వస్త్రము పాతగిల్ల, చెప్పులు పాతగిల్ల. ఆ చెప్పులు వారు తెగిపోలా. ఏమవలా? తెగిపోలా. ఎలా ఉన్నాయి? పాతగిల్లని వస్త్రంలాగా ఉన్నాయి. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముని నడిపింపులో నీవు ఉంటే, పరిశుద్ధాత్ముని నడిపింపులో ఉంటే నీ హృదయం పాతగిల్లదు. ఏమవుదండి? నీ హృదయం పాతగిల్లదు. మనం ఏమంటామో తెలుసా? అయ్యగారు వచ్చిన కొత్తలో, ఎప్పుడు చెప్పండి రాజుగారు? అయ్యగారు వచ్చిన కొత్తలో మేమేం చేసామో తెలుసా? అక్కడ మేమే నిలబడ్డాం. మరి ఇప్పుడేమైందమ్మా? గుక్కుడు మంచి నీళ్ళు చూడలేరు. ప్రార్థన అయితే మా పని అయిపోయింది, దులుపుకుని వెళ్ళిపోతున్నాం. దైవజనుడు మంచినీళ్ళు తాగాడా? దైవజనుడు శాత తీర్చుకున్నాడా? పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మునుపు చేసేవండి. ఇప్పుడు ఈ పాతగిల్లిపోయావా? అమ్మా, పాతగిల్లిపోయావా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఏం చేస్తారు? యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతావు, నూతన పరచబడతావు. పౌలు అపోస్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఈ శరీరము క్షీణించుచున్న అంతరంగిక పురుషుడు నూతన పరచబడుతున్నాడు.
నూతన పరచబడుతున్నాడు. మరి నీ జీవితంలో నీ హృదయం నూతన పరచబడాలి. ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. ప్రభు అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, వీరికి నూతన హృదయాన్ని ఇస్తా. ఏ హృదయం? పాత హృదయం తీసేసి, మాంసపు హృదయాన్ని తీసేసి, నేను మెత్తదైన నూతన హృదయాన్ని నేను ఇస్తాను అన్నాడా? ఇచ్చాడుగా. మరి దాన్ని ఉపయోగించుకుంటున్నావా? నువ్వు ఉపయోగించుకుంటా, దేవుని నడిపింపులో ఉండట్లా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు నడవట్లా. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ సొంత నడిపింపులో నడుస్తున్నావు. ఎక్కడా? సొంత నడిపింపులో. అందుకే నువ్వు పాతగిలిపోతున్నావు, అందుకే అలసిపోతున్నావు, అందుకే నీ యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నావు. సొంత ఆలోచన ప్రకారం నడిచేవాడు ఇష్టమైనప్పుడు చేస్తాడు, కష్టమైనప్పుడు మానేస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ఎల్లప్పుడూ చేస్తాడు. విడువక, ఎడబాయిక, పైకి ఎగురుతాడు. ఎట్లా? భక్తిలో పైకి ఎగురుతారు. వారి ఆత్మీయ జీవితంలో అలసిపోరు. వారు నూతనంగా అంతరంగంలో ఏమవుతారో తెలుసా? నూతన పరచబడతారు. పాతవి ఉండవు. పాతవి ఉండియా? చెప్పండి. సీని గారు మాట్లాడరా? పాతది ఉంటుందా? నువ్వు నూతన పరచబడితే నీ పాత స్వభావం ఉంటుందా? రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే, నిజమైన మారు మనసు నీలో ఉంటే లోకాన్ని అనుసరిస్తావా? లోక సంబంధమైన మనుషులను అనుసరిస్తావా? నూతన పరచబడలా. ఏమవలా? నా ప్రభు ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటి అంటే, పాత గిల్లని సంచులను సమకూర్చుకోండి. ఏ సంచులు? పాత గిల్లకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మని నడిపింపులో నీవు ఉండాలి. నీ హృదయం ఎప్పుడు కూడా నూతన పరచబడాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క నడిపింపులో నువ్వు ఒప్పుకుంటే, ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎక్కడికి పరిగెట్టమంటే అక్కడికి పరిగెట్టాలి, అరణ్యానికి వెళ్ళమంటే అరణ్యానికి వెళ్ళాలి. మనకిష్టం లేని త్రోవల్లోకి వెళ్ళమంటాడు. ఎక్కడికి చెప్పండి? పరిశుద్ధాత్మని నడిపింపు ఎలా ఉంటుందో తెలుసా? పేతురు గారితో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను కాళ్ళతో కట్టేసి నీకు ఇష్టం లేని చోటికి తీసుకెళ్తారు. ఎక్కడికి? ఇష్టం లేని చోటికి, నీకు ఇష్టం కాని చోటికి తీసుకెళ్తాడట. పరిశుద్ధాత్ముడు నడిపిస్తే నిన్ను ఇష్టం కాని ప్రదేశాలకి నిన్ను తీసుకెళ్తాడు. నీతో ఎవరు దెబ్బలాడాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాధానంగా మాట్లాడరా అంటాడు. ఏమంటాడు? వెళ్తావా? నేనా? అసలు నేనేంటి? నేనేంటండి? మా యొక్క లెవెల్ ఏంటండి? వాళ్ళ ఇంటికి మేము వెళ్తామండి. ఎప్పుడైనా రావాల్సి వస్తే మా ఇంటికి వాళ్ళే రావాలి. ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముని నడిపింపులో ఉంటే నువ్వు అలా ఉండవు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళమంటే, దేవుడు అన్నాడు పేతురు గారితో, నీకు ఇష్టం కాని ప్రదేశాలకి. ఎక్కడికి? ఒకడు నడుం కట్టుకుని నిన్ను ఎత్తుకుని పోతాడట. పరిశుద్ధాత్ముడు ఎత్తుకుని పోతే నీకు ఇష్టం కాని ప్రదేశాలకు కూడా నువ్వు వెళ్తావు. ఆమేన్. మరి ఈ రోజున నీ స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? పాత గిల్లిపోతున్నావు. ఏమైపోతున్నావు? పాత విశ్వాసులండి వీళ్ళు. ఎవరండి? పాత విశ్వాసంలాగా ఉండకూడదు. దేవునిలో సరిక్రొత్తదైన సరిక్రొత్తదైన అనుభవంలో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనం పాతగిల్లిపోయినలాగా మూలన చేరి, లేకపోతే సీనియర్ కప్పలు, సీనియర్ సిటిజన్స్ అంటే ఎకనామిక్స్ ఏదో ఇంటర్మీడియట్లో చెప్పేవాడండి లెక్చరర్, సీనియర్ సిటిజన్స్ అని. చెప్పునానా గట్టిగా? రిటైర్డ్ అయిపోయిన వాళ్ళంట సీనియర్ సిటిజన్స్ అంటే. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. మీరు రిటైర్డ్ అవ్వకూడదు. భక్తిలో ఎలా ఉండాలి? నూతన బలం పొంది కాలేబులాగా ఇప్పుడైనా పరిగెడతానయ్యా, ఇప్పుడైనా యుద్ధం చేస్తానయ్యా, ఇప్పుడైనా పరిచర్య చేస్తానయ్యా, ఇప్పుడైనా పాట పాడతానయ్యా, ఇప్పుడైనా సాక్ష్యం చెప్తానయ్యా, ఇప్పుడైనా వాక్యం చెప్తానయ్యా. రెడీ ఏ సమయంలో నేను ఎప్పుడైనా
ఏం చేయాలో తెలుసా? సంసిద్ధంగా ఉండాలి. ఆమేన్. నీరసం వచ్చిందయ్యా. నాకంటే బలహీనులు ఎవ్వరు లేరు ఇక్కడ. నాకంటే బలహీనులు ఎవ్వరు లేరు. గట్టిగా మాట్లాడితే ఆయాసం, గుండె ఆగిపోద్దేమో అని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి ఊపిరి అందట్లా. కానీ దేవుని పని చేసేటప్పుడు అలసిపోకూడదు. ఆమేన్. దేవుని పని చేసేటప్పుడు అలసిపోకూడదు, సమస్య వెళ్ళిపోకూడదు. నూతన బలం పొందాలి, నూతనత్వం రావాలి. మీ హృదయాలు నూతన పరచబడును గాక. ఈ రోజున పాత గిల్లని సంచి. ఏ సంచి అంటే నూతన పరచబడుతున్న హృదయం. ఏ హృదయం? నూతన పరచబడుతున్న హృదయం నీకు కలుగును గాక. అది ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని కొరకు నలగొట్టుకున్నప్పుడు నువ్వు నూతన పరచబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికీ దయచేయను గాక.